ఇప్పుడు 50కి 3 కిలోలు ఇస్తున్నారు. కానీ టమోటాలు మా చెట్టుకు కాసినాయి అన్నమాట. మేము అవేం నాటలేదు. మనం కొనుక్కొచ్చినప్పుడు ఒక పండ్లు చెడిపోతాయి కదా, అవి అట్లా పాడేస్తే అవి అక్కడే కుళాయి ఉందన్నమాట నీళ్ళకి, అక్కడ అంతా నీళ్లు పారుతాయి కాబట్టి చెట్లకు వేస్తూ ఉంటాయి కాబట్టి అవి మొలిచినాయి బాగా. ప్రతి సంవత్సరం మొలుస్తాయి అట్లే. చాలా బాగున్నాయి అసలు. ఒక 20 కిలోల వరకు కాసినాయి అనమాట మా చెట్టుకి. ఇవి ఫస్ట్ పెద్ద పెద్ద కాయలు కాస్తాయి, ఇంక ఇప్పుడు అయిపోయే ముందు చిన్నవి కాస్తున్నాయి. భలే ఉన్నాయి అసలు. ఇవి పారంకాయలు 2 చెట్లు మొలిచాయి. ఇంకా నాటుకాయలు కూడా ఉన్నాయి. ఇవైతే ఇంకా ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి చిన్న చిన్న కాయలు కాస్తున్నాయి. అలాగే నేను ఇంకా ఒక 2 కిలోలు అట్లా ఫ్రై చేసుకున్నాను అనమాట ఊరగాయలు లెక్క. అవి ఇంకా బాక్స్ తీసి పెట్టలేదు మధ్యాహ్నం టైం లేక. ఇంకా ఒక 2-3 ఇచ్చాను కొన్ని కాయలు. నిజానికి అసలు భలే కాస్తుంది టమాటా కాయ పడితే. దీంట్లోకి అయితే నేను ఎటువంటి సతవలు వేయలేదు, ఎరువులు వేయలేదు. ఓన్లీ అవి నీళ్ళతోనే కాసాయి. ఇంకా ఏమంటే మనం ఉల్లిపాయ తొక్కలు అట్లాంటివంతా నీళ్ళల్లో పెట్టి వేస్తా, అవి మాత్రమే. చాలా బాగా కాసింది సార్. నాకైతే ఇట్లా గుత్తులు గుత్తులుగా దండికి కాసాయి. ఇంకోటి, మేము కోసిన కాయల కంటే కొక్కు ఉంది, కొక్కు కోసుకు తినడం ఎక్కువైపోయింది. కానీ బాగానే కాసింది. ఓకే బాయ్. మీ ఇంట్లో చెట్లు కూడా ఇట్లా కాసింటే కామెంట్ చేయండి.